హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము హరియాలీ చికెన్ చేసుకుంటున్నాం అనమాట. అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా లాస్ట్లో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఈరోజు మనము హరియాలీ చికెన్ చేసుకుంటున్నాం కదా. ఎప్పుడు చికెన్ తెచ్చిన ప్రతిసారి ఒకే స్టైల్లో కాకుండా అప్పుడప్పుడు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటే తినే వాళ్ళకి కూడా బోర్ కొట్టదు అనమాట. ఇప్పుడు హరియాలీ చికెన్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చికెన్ వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చికెన్లోకి తగినంత ఉప్పు, తర్వాత 1.5 స్పూన్ కారం పొడి, చిటికెడంత పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకొని పిటికెడు పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అదేనండి, ముక్కలకి మసాలా బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకొని కర్రీ చేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, కర్రీ టేస్ట్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చెక్క లవంగా వేసుకోవాలన్నమాట. ఇవి వేగాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. అందుకే నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను. ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసేయాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది కరివేపాకు వేస్తే. నేను వేసుకుంటున్నా, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. నేనైతే టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నా. ఇలా కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాన్ని మిక్సీ పట్టాలన్నమాట. ఈ క్లిప్ మిస్ అయింది, ఏమేమి వేసానో చెప్తాను ఉండండి. ముందుగా కడాయి పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేయాలి. ఇవి బాగా వేగాక టమోటాలు వేసేయాలన్నమాట. ఒక చిన్న 2 టమోటాలు కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ బాగా వేగాక పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు కొద్దిగా వేసేసి ఇవన్నీ బాగా కలిపేసుకోవాలన్నమాట. బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారి పెట్టేయాలన్నమాట. అవి చల్లారాక మిక్సీ జార్లోకి వేసేసుకొని కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ మీద ఆనియన్స్ బాగా వేగుతున్నాయి కదా, దాంట్లోకి ఆనియన్స్ బాగా వేగాక కొద్దిగా టమోటా వేసుకోవాలన్నమాట, చిన్నగా కట్ చేసి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. టమోటా బాగా మగ్గినాక చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలన్నమాట. చికెన్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. చికెన్ ఎన్నిసార్లు తిన్నా నాకు అస్సలు బోర్ కొట్టడు. చికెన్ అంటే అంత ఇష్టం నాకు. రోజు పెట్టిన తింటా, అంత ఇష్టం కదా నాకు. మీ అందరికీ తెలిసిందే, నా వీడియోస్ చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అని. ఇప్పుడు చికెన్ మొత్తం బాగా కలిపేశాక ఒకసారి మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ బాగా ఉడకనిచ్చామంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోతే ఇలా నూనె ఉంటుంది కదా, చూడండి ఆయిల్ ఉంది. ఇలా ఆయిల్ ఉన్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. చూడండి మొత్తం అంతా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలపాలన్నమాట. అప్పుడే మసాలా మొత్తం ముక్కల్లోకి పడుతుంది. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. చికెన్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, అందరూ ఒకే స్టైల్లో కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉండండి, ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతుందన్నమాట. నేనైతే ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా అప్పుడప్పుడు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాను. అందుకే మా ఇంట్లో వాళ్ళకి చికెన్ ఎన్నిసార్లు తెచ్చినా తింటారు బోర్ కొట్టకుండా. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిచ్చామంటే చూడండి ఆయిల్ ఇలా పైకి వస్తుంది. అప్పుడే మసాలా బాగా ఉడికినట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేయాలన్నమాట. చూడండి ఇలా అడుగు అంటుకోకుండా అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండండి, అలాగే పెట్టేయకండి, ఎందుకంటే కింద అడుగు అంటుతుంది అనమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేయాలన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక చేతిలోకి కొంచెం రసం వేసుకొని టేస్ట్ చూడండి. ఏమన్నా తక్కువ అంటే అవి ఇంగ్రీడియంట్స్ వేసేసుకోండి, ఉప్పు, కారం అలా. తర్వాత మూత మూసిపెట్టేసి కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి. అప్పుడప్పుడు మధ్యలో తీసి ఒకసారి బాగా కలుపుతూ ఉండండి, ఎందుకంటే మాడిపోకుండా ఉండాలి కాబట్టి. మాడితే టేస్ట్ ఉండదు కదా, కర్రీ టేస్ట్ మొత్తం చెడిపోతుంది అనమాట. అందుకని అలా కలుపుతూ ఉండాలి. తర్వాత మూత మూసిపెట్టేసి ఒకసారి బాగా ఉడకనిచ్చామంటే కర్రీ అయిపోతుంది. ఇలా కడాయిలో కాకుండా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుందన్నమాట. చూడండి చూడ్డానికి చాలా బాగుంది కదా, క్యూట్గా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. యమ్మీ యమ్మీ చికెన్. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, ఏమిట్లోకైనా బాగుంటుంది అనమాట, బిర్యానీలోకైనా కానీ.
మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. చికెన్ ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు ఎవరికి. అందరికీ చికెన్ అంటే చాలా ఇష్టమే కదా. అందుకే ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటూ ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. తినడానికి కూడా బోర్ కొట్టదు ఇంట్లో వాళ్ళకి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.